హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి ఒక న్యూస్ అయితే బాగా వైరల్గా మారిందండి. సో చాలా వాట్సాప్ గ్రూపుల్లో అయితే చక్కర్లు కొడుతుంది. ఇది నిజమని అనుకుంటున్నారు చాలామంది. మరి నిజమేనా, ఎంతవరకు నిజం ఈ న్యూస్ అనేది మనము చూద్దాం ఫ్రెండ్స్. సో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్గా మరి వ్యాలంటైన్స్ డే స్పెషల్గా. సో ఫ్రెండ్స్, ఫాల్ ఇన్ లవ్ విత్ యువర్ జాబ్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా మీ గోల్కి మీరు కట్టుబడి ఉండాలి. సో ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నటువంటి టైంలో ఇతర ఆకర్షణలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మన యొక్క లక్ష్యాన్ని మనము ఈజీగా చేరుకోవచ్చు. ఓకేనా. వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఏంటి, మన గోల్ని మనము రీచ్ అవ్వడానికి సెట్ చేసుకోవాలి. సింపుల్. ఓకేనా. మనము ఈ థర్డ్ నోటిఫికేషన్లో ఉద్యోగం సాధించడము, పోలీస్ ఉద్యోగం కానీ గ్రూప్ 2 లక్ష్యంగా ఉన్నట్లయితే వాటిని లక్ష్యంగా పెట్టుకొని మాత్రమే ముందుకెళ్ళండి ఫ్రెండ్స్. ఓకేనా. సో అందరికీ కూడా ఇదొక విజ్ఞప్తిగా చెప్తున్నాను. మన యాప్లో మరి పర్ఫెక్ట్ కోర్సెస్, నిష్ణాతులైన ఫ్యాకల్టీ చేత మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈరోజే మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి మంచి నిర్ణయం అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి. పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపుల్ పీడిఎఫ్ కూడా చూడండి. తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము. కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, 2 days నుంచి ఈ పిక్ అయితే ఏదైతే ఉందో ఇది వాట్సాప్లో తెగ చక్కర్లు కొడుతుందండి. నాకు చాలామంది పంపారు. అసలు ఎంతమందికి రిప్లై ఇవ్వాలో నాకైతే అర్థం కాలేదు. సర్లే, వీడియోలో చేసి చెప్దాంలే అని చెప్పేసి నేనైతే ఊరుకున్నాను. మరి సచివాలయం 3వ నోటిఫికేషన్ ఈ నెల 12వ తేదీన విడుదల అంటూ TV9లో వచ్చింది అంటూ మనకైతే ఇది హల్చల్ చేస్తుందండి. చాలామంది నిజమనే అనుకుంటున్నారు. ఓకేనా, నిజమని అనుకుంటున్నారు. మరి ఈరోజే 12 వస్తుందా ఏంటి అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఇదే కాదు, ఇంకా చూడండి, TV9తో పాటు సాక్షిలో కూడా గ్రామ వార్డు సచివాలయ నోటిఫికేషన్ మే 15న విడుదలకు రంగం సిద్ధమంటూ ఇక్కడ. సో ఈ నెల 12వ తేదీన అంటూ ఇంకొక న్యూస్ ఛానల్లో. సో గాయస్, ఇవన్నీ కూడా ఫేక్ అండి. ఎవరు కూడా నమ్మవద్దు. ఇక్కడనే చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆ ఫాంట్ స్టైల్ చూడండి క్లియర్గా. ఓకే, అదంతా కూడా ఫేక్. ఎవరో కావాలని క్రియేట్ చేశారు. ఓకే, అభ్యర్థులని తప్పుద్రోవ పట్టించడానికి క్రియేట్ చేసినటువంటి ఇమేజెస్ అండి ఇవన్నీ కూడా. ఓకేనా, ఎవరు కూడా వీటిని నమ్మద్దు. ఆల్రెడీ మనకు ఎలక్షన్ కోడ్ అనేది రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి కొంచెం టైం పడుతుంది మనకు ఈ నోటిఫికేషన్ రావడానికి. ఓకేనా. సో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతనే మనకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. రాదు అనే కాదు, కంపల్సరిగా నోటిఫికేషన్స్ అన్నీ కూడా వస్తాయి. కానీ కొంచెం ఒక 1 month అయితే మనకు లేట్ అవుతుంది. ఎలక్షన్స్ అవగానే వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా.
అలా అని ఇప్పుడు రావట్లేదు కదా అని చెప్పేసి ఎవరు కూడా మీ ప్రిపరేషన్ని సో పక్కన పెట్టద్దు ఫ్రెండ్స్. అలా పెట్టామనుకోండి కాంపిటీషన్ నుంచి పక్కకు జరిగినట్లే మనము కదా. కాబట్టి సో మీ యొక్క ప్రిపరేషన్ని ఇంకా ఉధృతం చేయండి. ఏ టైంలో ఎగ్జామ్ పెట్టినా కూడా రాసే విధంగా మనము ఉండాలి. ఓకేనా. మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి, ఎంతవరకు చదివాను నేను, ఓకే, ఎంత పోర్షన్ ఆఫ్ సిలబస్ కంప్లీట్ చేశాను నేను అనేదైతే మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకొని ఇంకా ఏమి చదవాలి ఓకే అనేది. సో ఒక ప్లానింగ్ ప్రకారం నేను ఆల్రెడీ వీడియో చేశాను, సిలబస్ ఏంటి, ఏ ఏ టాపిక్ నుంచి ఏ మార్క్స్ వస్తాయి అని చెప్పి చాలా అంటే చాలా క్లియర్గా చేశాను నేను. చాలామంది మన కోర్సు కూడా చాలా అంటే చాలామంది తీసుకున్నారండి. వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ కోసం అయితే వీడియో చేస్తున్నాను మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా. ఓకేనా. ఎవరు కూడా ఇలాంటివి నమ్మద్దండి. సో ఇట్స్ ఎ ఫేక్ న్యూస్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.